Dear first BCom second semester students, మనం బీటీపీ బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్లో ఇంతవరకు చాలా టాపిక్స్ మీద డిస్కస్ చేసాం. అయితే ఈ రోజున ఇండిజినస్ బ్యాంకింగ్, ఇందులో దేశీయ బ్యాంకర్లు అండ్ వడ్డీ వ్యాపారులు మీద మనం డిస్కస్ చేద్దాం. ఈ దేశీయ బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారస్తులు అనేటటువంటి వాళ్ళు గ్రామీణ పరపతిలో ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉన్నారు. వ్యవసాయ రంగం గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యమైనటువంటి వృత్తి వ్యవసాయము. ఈ వ్యవసాయ రంగానికి పరపతి అవసరం అవుతూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారందరూ కూడా వెనుకబడిన, ఆర్థికంగా పరిపుష్టి లేని వారు ఉంటారు. వీరికి వ్యవసాయ అభివృద్ధికి, ఇతరత్ర అవసరాలకి కూడా పరపతి అవసరం అవుతుంది. పరపతి అంటే అప్పు. ఎందుకంటే వారికి ఆర్థికపరమైనటువంటి నిల్వలు ఉండవు. అంచేత ఈ పరపతి అవసరాల కోసం వీరు గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారులు దేశీయ బ్యాంకర్లని ఆశ్రయిస్తూ ఉంటారు. ఈనాటికి కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్ నుంచి ఏదైనా ఒక అప్పు పుట్టాలంటే అనేక రకాలైనటువంటి నిబంధనలని పాటించాల్సి ఉంటుంది. వారు ఆ నిబంధనలు పాటించలేక ఈ మనీ లెండర్స్ దగ్గరికి పోతూ ఉంటారు. ఈ రోజుకి కూడా ఈ మనీ లెండర్సు గ్రామీణ పరపతి అవసరాలు తీర్చడంలో వాళ్ళు ఏటీఎం లాగా ఉపయోగపడుతూ ఉన్నారు. దానికి వేరువేరు కారణాలు ఉన్నాయి. మనిషి అవసరం తీరడమే చూసుకుంటాడు తప్ప దాని మీద వడ్డీ, ఇబ్బందులు, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ లెక్క చేయడు. ఈ వడ్డీ వ్యాపారులు, మనీ లెండర్స్ అనేటటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో ఉండేటటువంటి ఈ రైతుల యొక్క అవసరాలను తీర్చడానికి వాళ్ళు ఏటీఎంస్ లాగా, ఏటీఎం కార్డు లాగా ఉపయోగపడుతూ ఉన్నారు. అయితే వ్యవసాయ రంగం సత్వరంగా అభివృద్ధి చెందాలి అంటే దానికి అవసరమైనటువంటి నిధులు కావాలి. నిధులు ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. వ్యవసాయదారులు ముఖ్యంగా 3 రకాలైనటువంటి పరపతి సౌకర్యాలని కోరుకుంటూ ఉంటారు. కాల వ్యవధిని బట్టి, ఉపయోగాన్ని బట్టి వ్యవసాయ పరపతిని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి వ్యవసాయ అవసరాలకి, అంటే వ్యవసాయ పనుల అవసరాలకి, కుటుంబ ఖర్చులకి స్వల్పకాలిక రుణాలు అవసరం అవుతూ ఉంటాయి. అంటే 1 year and 15 months విత్తనాలు, ఎరువులు కొనుక్కోవడానికి, పశువుల మేతకి, ఇతరత్ర ఖర్చులకి ఈ స్వల్పకాలిక నిధులు అవసరం అవుతూ ఉంటాయి. అలాగే పంటలు సక్రమముగా పండని పరిస్థితుల్లో, అంటే ప్రకృతి వైపరీత్యం అలాంటివి సంభవించినప్పుడు వారి కుటుంబ ఖర్చులకు, అవసరాలకి కూడా స్వల్పకాలిక రుణాలు అవసరం అవుతూ ఉంటాయి. పంట చేతికి వచ్చిన వెంటనే వ్యవసాయదారుడు ఈ స్వల్పకాలిక రుణాలని తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇదొక రకం, అంటే పరపతిలో స్వల్పకాలిక రుణాలు. రెండోది మధ్యకాలిక రుణాలు.
అంటే ఈ 1 ఇయర్ టు 5 ఇయర్స్ లోపు ఉండేటటువంటి మధ్యకాలిక రుణాలు. ఇవి భూమిని అభివృద్ధి చేసుకోవడానికి, పశువులను కొనుక్కోవడానికి, వ్యవసాయ పనిముట్లు అలాంటి వాటిని కొనడానికి కూడా ఈ మధ్యకాలిక రుణాలని రైతులు వాడుతూ ఉంటారు. ఇక దీర్ఘకాలిక రుణాలు ఇవేంటంటే బోరు బావులు తవ్వుకోవడానికి, భూములను అభివృద్ధి చేసుకోవడానికి, అలాగే పాత అప్పులు తీర్చుకోవడానికి, ఇలాంటివన్నింటికీ కూడా అవసరం అవుతూ ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు అంటే ట్రాక్టర్లు, పంపు సెట్లు, భూమిని చదును చేయించుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఇవి 5 years మించి ఉంటాయి. వీటిని దీర్ఘకాలిక రుణాలు అని అంటారు. అయితే వ్యవసాయదారుడు రుణ అవసరాలని ఉత్పాదక, అనుత్పాదక కార్యకలాపాలుగా మనం వర్గీకరించవచ్చు. ఎందుకంటే సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పాదక అవసరాల కోసమని తీసుకున్న రుణాలు అనుత్పాదక కార్యకలాపాలకు ఉపయోగిస్తూ ఉంటారు. అసలు ఉత్పాదక కార్యకలాపాలు అంటే ఏమిటి, అనుత్పాదక కార్యకలాపాలు అంటే ఏమిటి? విత్తనాలు కొనుక్కోవటం, ఎరువులు వేసుకోవటం, వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవటం, బావులు తవ్వించటం, అలాగే ఎలక్ట్రిఫికేషన్ చేసుకోవటం, ఇలాంటి వాటిలన్నింటికీ కూడా రుణాలు అవసరం అవుతూ ఉంటాయి. వీటిని ఉత్పాదక రుణాలు అని అంటారు. అయితే ఈ అవసరాల కోసం తీసుకుని అనుత్పాదక కార్యకలాపాలకి ఖర్చు పెడతా ఉంటారు చాలామంది. పెళ్ళిళ్ళు, పుట్టుకలు, చావులు, దినాలు, ఇలాంటి వాటికి వీటిని అనుత్పాదక కార్యకలాపాలు అని అంటారు. పల్లె ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఎక్కువగా అనుత్పాదక కార్యకలాపాల మీద ఖర్చు పెడుతూ ఉంటారు. అలాంటి అనుత్పాదక కార్యకలాపాల మీద ఖర్చు పెట్టినటువంటి ఖర్చు తిరిగి రాదు. ఈ కారణం చేతనే పల్లె ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు పేదవారు అవడానికి కారణాలు ఎక్కువగా అవుతూ ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా గ్రామీణ పరపతికి మూలాధారాలు ఏమిటి అని మనం పరిశీలించినట్లయితే 2 మూలాల ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు పరపతిని పొందుతూ ఉంటారు. ప్రైవేటు సంస్థల పరంగాను, అంటే వడ్డీ వ్యాపారులు, వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లు, భూస్వాములు, అలాగే దగ్గర బంధువులు, ఇలాంటి వాళ్ళందరి ద్వారాను పొందుతూ ఉంటారు. సంస్థ ఇది ఒక విధి, ఒక మూలం. రెండవ మూలం ఏంటంటే ప్రభుత్వం పరంగా సహకార సంఘాల ద్వారా, వాణిజ్య బ్యాంకుల ద్వారా, అలాగే గ్రామీణ బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతూ ఉంటారు. అంటే ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి రుణాలు పొందుతారు, ప్రభుత్వం దగ్గర నుంచి. ఈ రెండు కూడా సోర్స్ ఆఫ్ క్రెడిట్ ఫర్ ది రూరల్ అగ్రికల్చర్ క్రెడిటార్స్. అయితే ఇక్కడ 1951-52 సంవత్సరంలో ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి, అంటే వడ్డీ వ్యాపారులు, వ్యాపారస్తులు, భూస్వాములు దగ్గర నుంచి ప్రవహించినటువంటి మొత్తం 93% సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల ద్వారా పొందినది కేవలం 3% మాత్రమే. అంటే 51 అంటే 52 అంటే మనకి ప్రణాళికలు పూర్తిగా ఇంప్లిమెంట్ అవ్వనప్పుడు, మనకి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఆర్గనైజ్డ్ సెక్టార్లో బ్యాంకింగ్ రంగం ఇంతగా అభివృద్ధి చెందలేదు. అంచేతనే
ఎక్కువ మంది రైతులు ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచే వారి యొక్క రుణ అవసరాలని తీర్చారు. ఇది 2004 సంవత్సరానికి ప్రైవేటు వ్యక్తుల యొక్క వాటా 70% తగ్గింది. పబ్లిక్ రంగ బ్యాంకులు 10%, సహకార బ్యాంకులు 9%, ప్రభుత్వం 1%, స్వయం సహాయక సంఘాల ద్వారా 1%, ఇతరుల ద్వారా 9% రుణ సౌకర్యాలు పొందడం రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యవసాయదారులు పొందటం జరిగింది. అయితే మనం ఈ ఇండిజినస్ బ్యాంకర్స్, మనీ లెండర్స్ అనే ఈ చాప్టర్లో ప్రైవేటు వ్యక్తులైనటువంటి వడ్డీ వ్యాపారస్తులు, దేశీయ బ్యాంకర్ల యొక్క పాత్ర ఇందులో కూలంకషంగా చర్చించడం జరుగుతూ ఉంది. తద్వారా మనం ఏ విధంగా ఈ ఇండిజినస్ బ్యాంకర్స్, మనీ లెండర్స్ అనేవారు వారి పాత్రను పోషిస్తూ ఉన్నారో దేశ ఆర్థిక అభివృద్ధిలో అవ్వచ్చు, వ్యవసాయ పరపతిని అందించడంలోనూ అవ్వచ్చు, దాన్ని మనం అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో మొట్టమొదటిసారిగా ఇండిజినస్ బ్యాంకర్స్, దేశీయ బ్యాంకర్లు. దేశీయ బ్యాంకర్లు అనేటటువంటి వాళ్ళు ఈ భారతదేశంలో అతి పురాతనమైన కాలం నుంచి కూడా వారి వ్యాపారాలని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ దేశీయ బ్యాంకర్లు సేవలు మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ఇంకా కాలం చెల్లిన పాత పద్ధతులను కొనసాగిస్తున్నారు. మద్రాసులోని ఈ దేశీయ బ్యాంకర్లని చెట్టీలు అని అంటారు. ఉత్తర భారతదేశంలో వీళ్ళందరినీ షావుకారులు లేదా మహాజన్స్ అని అంటారు. కార్తీ అని కూడా అంటారు. బొంబాయిలో వీళ్ళని షరాఫ్ అంటారు లేదా మార్వాడీలు అని కూడా అంటారు. బెంగాల్లో సేట్లు అని అంటారు, కౌంట్లు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ దేశీయ బ్యాంకర్లు ద్రవ్య మార్కెట్లో అసంఘటిత రంగానికే చెంది ఉంటారు. ఇండియన్ సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ ప్రకారం దేశీయ బ్యాంకర్లని ఇప్పుడు ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చు. దేశీయ బ్యాంకర్లు అనగా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లను స్వీకరించి తిరిగి వారికి అవసరమైనటువంటి వ్యక్తులకి లేదా వ్యాపార సంస్థలకి రుణాల రూపంలో అందజేసే వ్యక్తిని కానీ భాగస్వామ్య సంస్థని కానీ దేశీయ బ్యాంకర్లు అని అంటారు. వీళ్ళు హుండీలని కూడా డిస్కౌంట్ చేసుకుంటారు. అంటే మిగులు సొమ్ము ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి వీళ్ళు డిపాజిట్ల రూపంలో తీసుకుని ఆ వచ్చినటువంటి డిపాజిట్లని అవసరమైనటువంటి వ్యక్తులకు కానీ వ్యాపార సంస్థలకు కానీ రుణాలని అందజేస్తూ ఉంటారు. వీళ్ళే బిల్స్ డిస్కౌంటింగ్ వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ దేశీయ బ్యాంకర్ల యొక్క ప్రాముఖ్యత లేదా ఫంక్షన్స్, వారి ముఖ్యమైనటువంటి విధులు. భారతీయ ద్రవ్య మార్కెట్లో ఈ దేశీయ బ్యాంకర్లు ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఆక్రమించి ఉన్నారు. ఇవి దేశీయ వర్తకం అభివృద్ధికై వీళ్ళు రుణాలని మంజూరు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కడైతే జాయింట్ స్టాక్ బ్యాంకులు తమ యొక్క సేవల్ని విస్తరించలేదో అక్కడ దేశీయ బ్యాంకర్లు తమ యొక్క వ్యాపార అభివృద్ధిని చేసి వాళ్ళు వ్యాపార అభివృద్ధికి ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఆక్రమించి ఉన్నారు. మన దేశంలో ఈ జాయింట్ స్టాక్స్ బ్యాంకులు అనేవి విస్తృతంగా గ్రామ ప్రాంతాలకు విస్తరించడంతో ఈ దేశీయ బ్యాంకుల యొక్క ఆధిపత్యం చాలా వరకు తగ్గింది అని చెప్తూ ఉంటారు. ఇవి ఇప్పటికీ కూడా వారు వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎన్ని బ్యాంకులు అభివృద్ధి చెందినా, జాయింట్ స్టాక్ బ్యాంక్స్ కాదు, ఏ బ్యాంకులు అభివృద్ధి చెందినప్పటికీ నేటికి కూడా రుణ అవసరాలను తీర్చడంలో ఈ దేశీయ బ్యాంకర్లు అనేటటువంటి వారు ప్రముఖమైనటువంటి పాత్రనే పోషిస్తూ ఉన్నారని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు.
అయితే ఈ దేశీయ బ్యాంకర్లు అనేటటువంటి వాళ్ళు ప్రముఖమైనటువంటి ప్రాచుర్యం పొందడానికి, బహుళ ప్రాచుర్యం పొందడానికి గల కారణాలు ఏమిటంటే వీళ్ళు చాలా త్వరగా వారి యొక్క పరపతి సౌకర్యాలని అందజేస్తూ ఉంటారు. కమర్షియల్ బ్యాంకులు దరి చేరనీయని చిన్న చిన్న ఉత్పత్తిదారులకి కూడా వీళ్ళు తమ యొక్క సేవల్ని అందజేస్తూ ఉంటారు. తమ ఖాతాదారులతో వీళ్ళు సుహృద్భావమైనటువంటి సత్సంబంధాలను కలిగి ఉంటారు. ఖాతాదారులకి మంచి మాటలు చెప్తూ వారి యొక్క వెల్ఫేర్ గురించి సంబంధించిన సమాచారాన్ని అడుగుతూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాంటివి చెప్తూ, కొన్ని పండగలకి వారికి స్వీట్లు కూడా పంచిపెడుతూ వాళ్ళలో ఒకరుగా కలిసిపోయి వీరి యొక్క సేవలని సుహృద్భావమైనటువంటి వాతావరణంలో అందిస్తూ ఉంటారు. సన్నిహితమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకోవడమే కాకుండా వారి యొక్క ఆర్థిక అవసరాలకి ఆదుకుంటూ ఉంటారు. అయితే ఖాతాదారులకి రాబోయే ఆర్థిక ఇబ్బందులను తెలియజెప్పి పరపతి సౌకర్యాలను కల్పించడం ద్వారా బ్యాంకర్గానే కాకుండా మిత్రుడిగా, మంచి సలహాదారుడు కూడా పేరు సంపాదించుకుంటూ ఉంటారు. అంటే దుబారాగా ఖర్చు పెట్టకండి, మాకు కలిసి వస్తుందని కాదు, కానీ మీరు మితంగా వాడండి, మితంగా ఖర్చు పెట్టుకోండి, సేవింగ్స్ చేయండి, ఇలాంటి విషయాలన్నీ చెప్తా వారి యొక్క వ్యాపారాలని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. ఈ దేశీయ బ్యాంకర్ల యొక్క విధులు ఏమిటి? వారి యొక్క విధులు ఏమిటంటే, మొట్టమొదటిది డిపాజిట్లని స్వీకరించుట. దేశీయ బ్యాంకర్లు ప్రజల దగ్గర నుంచి, వ్యాపార సంస్థల దగ్గర నుంచి, వివిధ ఆర్గనైజేషన్స్ నుంచి డిపాజిట్లు అంగీకరిస్తారు. ఈ డిపాజిట్లు 2 రకాలుగా ఉంటాయి. ఖాతాదారుడు అడిగిన వెంటనే చెల్లించవలసినటువంటి డిమాండ్ డిపాజిట్లు మరియు నిర్ణీత కాల వ్యవధి తరువాత చెల్లించవలసిన డిపాజిట్లు, వీటినే ఫిక్స్డ్ డిపాజిట్లు అని కూడా అంటారు. అయితే దేశీయ బ్యాంకర్లు వాణిజ్య బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీని చెల్లిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అడిగిన వెంటనే తీసుకునే డిపాజిట్లు కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ల మీద కానీ ఈ దేశీయ బ్యాంకర్లు వాణిజ్య బ్యాంకుల కన్నా అధిక మొత్తంలో వడ్డీని ఆఫర్ చేస్తూ ఉంటారు. ఎక్కువ వడ్డీని కోరుకునేవారు, నమ్మకం ఆధారంగా పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు ఇలాంటి దేశీయ బ్యాంకర్ల దగ్గర వాళ్ళ డిపాజిట్లని పెడుతూ ఉంటారు. వీరు కూడా చాలా నమ్మకంగా డిపాజిట్ల మీద నిర్ణీత సమయానికి వడ్డీలని చెల్లిస్తూ వారు ఆయా డిపాజిట్లని అవసరం ఉన్నటువంటి వారికి రుణాలను మంజూరు చేస్తూ ఉంటారు. అదే రెండోది రుణాలను మంజూరు చేయటం. తమ ఖాతాదారులకి భూములు అభివృద్ధి చేసుకోవడానికి, పంటలు పండించుకోవడానికి, భూమి, పంటలు, వెండి, బంగారము, ఇతర వ్యక్తిగత హామీల మీద వీళ్ళు రుణాలు ఇస్తారు. వాణిజ్య బ్యాంకుల వద్ద ఎవరికైతే రుణాలు రావో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ దేశీయ బ్యాంకర్లు రుణాలని మంజూరు చేస్తూ ఉంటారు. ఈ రుణాల మీద నిర్ణీతమైనటువంటి వడ్డీ ఉంటుంది. అంటే వడ్డీ వ్యాపారస్తుల కన్నా ఈ దేశీయ బ్యాంకర్లు కొంచెం తక్కువగానే వడ్డీని వసూలు చేస్తారంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అలాగే కమర్షియల్ బ్యాంక్స్ కన్నా కొంచెం అధికంగా ఉంటుంది. అలాగే వడ్డీ వ్యాపారస్తుల కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. అంచేత వీళ్ళు డిపాజిట్లు తీసుకోవడం ద్వారా తద్వారా రుణాలని కూడా మంజూరు చేస్తూ ఉంటారు. ఈ హుండీ వ్యాపారం దేశీయ బ్యాంకర్లు అనేటటువంటి వాళ్ళు హుండీలను వ్రాయడం, అంగీకరించడం, కొనటం, అమ్మడం అనే లావాదేవీలని వీళ్ళు చేస్తూ ఉంటారు. దీన్నే బిల్స్ డిస్కౌంటింగ్ బిజినెస్ అని కూడా అంటారు. ఇది పెద్ద పెద్ద టౌన్లో ఉండేటటువంటి ఈ దేశీయ బ్యాంకర్లు అంటే చెట్టియార్లు,
సేట్లు వీళ్ళందరూ కూడా ఈ హుండీ వ్యాపారం అధికంగా చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇవే కాకుండా సొంత చిల్లర వర్తకాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ దేశీయ బ్యాంకర్లు చిల్లర వర్తకాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. కొన్నిసార్లు పెద్ద పెద్ద వాణిజ్య బ్యాంకులకి ఏజెంట్లుగా కూడా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. వీరు స్పెక్యులేషన్ వ్యవహారాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఇవి అన్నీ కూడా దేశీయ బ్యాంకర్ల యొక్క విధులు. అంటే డిపాజిట్లను తీసుకోవటం, రుణాలను మంజూరు చేయటం, బిల్స్ డిస్కౌంటింగ్ బిజినెస్ మరియు ఇతర వ్యవహారాలు. ఈ దేశీయ బ్యాంకర్ల యొక్క వాళ్ళ పనితీరులో ఉండేటటువంటి లోపాలు ఏమిటి అంటే బ్యాంకింగ్ మరియు నాన్ బ్యాంకింగ్ విధులు చేస్తూ ఉంటారు. అంటే దేశీయ బ్యాంకర్లు బ్యాంకింగ్ నాన్ బ్యాంకింగ్ విధులను కూడా తీసుకుంటారు. అయితే వీటిలో దాంతో వాటి పనితీరులో బ్యాంకింగ్ సూత్రాలకు అనుగుణంగా ఉండవు. బ్యాంకుల దగ్గర ఉండేటటువంటి సూత్రాలని వీళ్ళు పాటించరు. సొంత విధి విధానాలతో వీళ్ళు వ్యాపారాలు నడుస్తూ ఉంటారు. వ్యవస్థీకరణ ఉండదు ఇక్కడ. దేశీయ బ్యాంకర్లు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండదు. ఇది పురాతనమైనటువంటి పద్ధతి, కాలం చెల్లినటువంటి పద్ధతులనే వాడుతూ ఉంటారు. ఇది మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. తర్వాత స్వల్ప మూలధనం. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సొంత మూలధనంతో వ్యాపారాన్ని ప్రారంభించి మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు చుట్టాలు వరకు తమ యొక్క వ్యవహారాలని పరిమితం చేసుకుంటూ ఉంటారు. స్వల్ప డిపాజిట్లు అంగీకరించడం మరియు రుణాలు మంజూరు చేయటం అనే 2 సూత్రాల మీద పనిచేస్తాయి. అయితే వీటికి స్వల్ప డిపాజిట్లు మాత్రమే లభిస్తూ ఉంటాయి. వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ మనీ లెండర్స్ ఇండిజినస్ బ్యాంకర్స్ అనేటటువంటి వారు ఎక్కువ వడ్డీ రేట్లకి రుణాలను ఇస్తూ ఉంటారు. సర్ డేనియల్ హామిల్టన్ మహాశయుని ప్రకారము ఏ పారిశ్రామికవేత్త అయినా తక్కువ వడ్డీ రేటుకి మూలధనాన్ని సంపాదించి ఎక్కువ రేటుకి వస్తువులను అమ్ముకుంటూ ఉంటారు. కానీ ఇండియాలో ఎక్కువ వడ్డీ రేటుకి మూలధనాన్ని సమకూర్చుకొని తక్కువ వడ్డీ రేటుకి వస్తువులను అమ్ముకుంటూ ఉంటారు. ఇది మన ఇండియాలో ఉన్న పరిస్థితులు. అంతేకాకుండా రుణదాతే వడ్డీ రేటు విధిస్తాడు. అయితే మరియు ముందుగా నిర్ణయించబడినటువంటి ధరకి వస్తువులని విక్రయిస్తాడు. బహుశా ప్రపంచంలో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. లోపభూయిష్టమైనటువంటి రుణ పద్ధతులు. ఇక్కడ ఏంటంటే దేశీయ బ్యాంకర్లు సరి అయినటువంటి సెక్యూరిటీ లేకుండా కొన్నిసార్లు వ్యక్తిగత హామీల మీద కూడా రుణాలు ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు ఎలాంటి బ్యాంకింగ్ సూత్రాలని కూడా వారు పాటించరు. అనుత్పాద కార్యకలాపాలకి రుణాలు. దేశీయ బ్యాంకర్లు సొంత అప్పుల మీద వడ్డీ చెల్లించడానికి, కొత్త అప్పులను చెల్లించడానికి, పెళ్ళిళ్ళు, దినాలు, ఇతరత్ర అనుత్పాద కార్యకలాపాలకు రుణాలు ఇస్తారు. దాంతో వాళ్ళు తిరిగి చెల్లించడం రుణగ్రస్తులు కొంత ఇబ్బందిగా మారుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఈ దేశీయ బ్యాంకర్ల దగ్గర అనుత్పాదక కార్యకలాపాలకి అప్పులను చేస్తూ ఉంటారు. ఈ అనుత్పాదక కార్యకలాపాలకై చేసినటువంటి అప్పులను తీర్చలేక వాళ్ళు ఒక్కొక్కసారి ఏమైనా కొద్ది గొప్ప సొంత ఆస్తులు ఉన్నప్పుడు ఆస్తుల్ని కూడా అమ్మి అప్పులు తీర్చాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. వ్యాపార రహస్యాలు. వీళ్ళు ఖాతాదారుల యొక్క వివరాలని గోప్యంగా ఉంచుతారు. అవి తమ ఖాతా పుస్తకాల్లో జమ కాకపోయినట్లయితే ఆడిట్ అవ్వు. మరియు లాభ నష్టాల ఖాతాతో పాటు ఆస్తి అప్పుల పట్టీలను కూడా ముద్రించవు. ఎక్కువ మంది వీళ్ళు అన్లైసెన్స్డ్ బిజినెస్ని ట్రెడిషనల్గా చేస్తూ ఉంటారు. అంచేత వీళ్ళకి ఏ విధమైనటువంటి అకౌంటబిలిటీ ఉండదు. ఖాతాదారుల్ని మోసం చేయడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణాలు. దేశీయ బ్యాంకర్లు అనధికారికంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. తీసుకున్న వ్యక్తి సంతకం, దస్తావేజులు అవి వాళ్ళ దగ్గర ఉంటాయి. గోల్డ్ ఇవన్నీ ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలియరు. ఎంత వడ్డీ వసూలు చేస్తున్నారో చెప్పరు. అంచేత వాళ్ళు ఎక్కువగా మోసాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే దీని మీద ఇది మోస్ట్ అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉంటుంది కాబట్టి
దీని మీద నియంత్రణ కంట్రోల్ అనేది ఏమి ఉండదు. అసలు వీళ్ళు లైసెన్సులు లేకుండా కూడా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. బిల్ మార్కెట్ అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతుంది. విదేశీ బ్యాంకులు బిల్ మార్కెట్ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టవు. అంతేకాకుండా ఎప్పుడోసారి మాత్రమే హుండీల మీద రుణాన్ని అందజేస్తూ ఉంటారు. అంచేత ఈ బిల్ మార్కెట్ అనేది అభివృద్ధికి కొంత ఆటంకాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఈ దేశీయ బ్యాంకర్లు వాళ్ళ యొక్క వ్యాపారాలను మెరుగుపరుచుకోవడానికి కొన్ని సూచనలు ఏంటంటే, రిజర్వ్ బ్యాంకుకి ఈ దేశీయ బ్యాంకులు చేసే బిజినెస్ను అనుసంధానం చేయాలి. దేశీయ బ్యాంకులన్నీ కూడా తమ యొక్క కార్యకలాపాల్లో బ్యాంకింగ్ మరియు బ్యాంకింగేతర కార్యకలాపాలని వేరు చేసి చూపించాలి. దేశీయ బ్యాంకులు తమ ఖాతా పుస్తకాలని ఆడిట్ చేయించినట్లయితే బాగుంటుంది. ఆడిట్ చేయించి వాటిని ప్రింట్ చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు మరియు దేశీయ బ్యాంకుల మధ్య పోటీ తొలగించడానికి చర్యలు తీసుకోవాలి. అలాగే దేశీయ బ్యాంకులకి సహాయకారిగా ఉండే వాణిజ్య బ్యాంకులు ఈ దేశీయ బ్యాంకులకి సహాయకారిగా ఉన్నట్లయితే బాగుంటుంది. దేశీయ బ్యాంకర్లు వివిధ రకాలైనటువంటి మోసపూరితమైనటువంటి చర్యలను చేస్తూ ఉంటారు. అలాంటి మోసపూరితమైనటువంటి కార్యకలాపాలను ఆపు చేసినట్లయితే ఈ దేశీయ బ్యాంకర్లు కూడా తన యొక్క దేశ ఆర్థిక అభివృద్ధిలో వారి యొక్క పాత్రని సరిగా నిర్వర్తించినట్లు అవుతుంది. ఇది మెరుగుపరచుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 55లో జరిగిన దేశీయ బ్యాంకులకు పనితీరు మెరుగుపరచడానికి కొన్ని చర్యలు తీసుకున్నారు. దేశీయ బ్యాంకులు అందరినీ కూడా తమ నియంత్రణలోకి తీసుకోవాలి. దానికి తగినటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. దేశీయ బ్యాంకులని అధునాతన బ్యాంకింగ్ను అనుసంధానం చేయడానికి కృషి చేయాలి. అలాగే వీరికి కేంద్ర బ్యాంకు యొక్క వివిధ సేవల్ని లభ్యమయ్యేటట్లుగా సూచనలు సలహాలు చేసినట్లయితే బాగుంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశీయ బ్యాంకులని తమ అజమాయిషీలోకి తీసుకున్నట్లయితే అది వాటి యొక్క పనితీరు మీద రిజర్వ్ బ్యాంకుకి నియంత్రణ ఉంటుంది. సో ఈ రకమైనటువంటి చర్యలన్నింటినీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టినట్లయితే దేశీయ బ్యాంకర్ల యొక్క పనితీరుని మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. ఈ క్లాసులన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా విని మీ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకొని ఒకళ్ళకొకళ్ళు చెప్పి యూట్యూబ్లో పాటలు వినండి. మీరందరూ విని మీరు లైక్ చేసినట్లయితేనే మీకు అటెండెన్స్ ఇవ్వబడుతుంది. ఎక్కువ మంది చూడండి, ఎక్కువ మంది ఈ లెసన్స్ని వినండి. నెక్స్ట్ మనం వడ్డీ వ్యాపారస్తుల గురించి మాట్లాడుకుందాం. మనీ లెండర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.